కాకి నక్క కథ. ఒక నల్ల కాకమ్మ తింటూ తింటూ చెట్టు మీద కూర్చుంది. తాను బాగా ఆకలితో ఉండి ఎక్కడి నుండో తీసుకున్న రుచికరమైన మాంసం ముక్కను తన నోట్లో పట్టుకొని ఆకాశంలో ఎగిరింది. చివరకు ఓ చెట్టు మీద కూర్చొని ఆ ముక్కను ఆస్వాదించబోతుంది. ఇంతలో అక్కడికి ఒక చెడ్డ నక్క వచ్చింది. ఆ మాంసపు ముక్కను చూసి నక్కకి నోరూరింది. ఏమి చేద్దామా అని ఆలోచించింది. అప్పుడు నక్కకి ఒక మాయ ఐడియా వచ్చింది. నక్క మెల్లిగా చెట్టు వద్దకు వచ్చి కాకమ్మను చూసి ఇలా మురిపంగా మాటలాడింది. అయ్యో కాకమ్మ, నీవు ఎంత అందంగా ఉన్నావు! నీ నల్ల మెరిసే ఈకలు ఎంత శోభగా ఉన్నాయో! ఇంకా ముఖ్యంగా నీ గొంతు ఎంత మధురంగా పాడుతావు అని విన్నాను. ఒక్కసారి నీ పాట వినాలని ఉంది. నన్ను పాడి మురిపించు కాకమ్మ. ఇంత పొగడ్త విన్న కాకమ్మ గర్వంతో మత్తులో మునిగిపోయింది. తాను గొప్పగా ఉందని భావించి పాట పాడాలని నోటిని తెరిచింది. అయితే ఏం జరిగిందో తెలుసా? నోరు తెరిచిన క్షణమే మాంసం ముక్క నేలపై పడిపోయింది. నక్క వెంటనే దాన్ని పట్టుకొని తొందరగా పారిపోయింది. కాకమ్మ ఆశ్చర్యంతో దుఃఖంతో తన మూర్ఖత్వాన్ని గ్రహించింది. ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం: పొగడ్తల పట్ల అందంగా నమ్మకం పెట్టుకోవద్దు. బుద్ధిగా ఆలోచించాలి. ఒకరినొకరు మోసం చేసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి.